హాయ్ గైస్, నేను మహారాజా మూవీకి వచ్చా. ఇది మా గ్రూప్ థియేటర్స్. ప్రసాద్, సాయి, ఇక్కడ ఒకటి గౌతమ్. థియేటర్ లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను నెక్స్ట్. మా ఊర్లో ఇంకా ఇలాంటి టికెట్లు వేస్తున్నారు. ఇది థియేటర్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇదంతా పార్కింగ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. జస్ట్ ఇందాకే మహారాజా మూవీ చూశాను. చాలా బాగుంది గైస్ మూవీ అయితే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో రైటర్స్ మ్యాజిక్ చేస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో విజయ్ సేతుపతి మాత్రం ఆడేసుకున్నాడు. సింపుల్గా స్టోరీ ఏంటంటే, హీరో ఇంట్లో ఒకరోజు దొంగలు పడతారు. హీరోని బాగా కొట్టి తన ఇంట్లోనే ఒక డబ్బాని దొంగలిస్తారు. ఆ డబ్బాని ఎందుకు దొంగలించారు, అసలు వాళ్ళు ఎవరు, హీరో ఇంటికి ఎందుకు వచ్చారు అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, అవి ఏ పెద్ద హీరో అయినా చేయరు, లేకపోతే సీన్ ని మాడిఫై చేయమంటారు. బట్ సేతుపతి మాత్రం అలా చేయలేదు. పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ చాలా బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ మాత్రం స్క్రీన్ ప్లే. ఎగ్జాంపుల్ కనులు కనులు దోచాయి అంటే మూవీ ఉంది కదా, కొంచెం సిమిలర్ గా ఉంటది. బట్ సేమ్ టు సేమ్ కాదు, ఇది దానికన్నా ఒక 30% డిఫరెంట్ గా ఉంటది. అండ్ రైటర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్ లో ఏం జరుగుతుందో సీన్ స్టార్టింగ్ లోనే చెప్పే ప్రయత్నం చేశారు. సీన్ మొత్తం అయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం, అరే ఇది ముందే చెప్పాడు కదా ఇలా జరుగుతుందని. అలా ఉంటది. అంత బాగుంటది మూవీలో రైటింగ్. అండ్ అనురాగ్ కశ్యప్ కూడా చాలా బాగా చేశాడు. ఒక సైకాటిక్ విలన్ లాగా చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ కొంచెం షాకింగ్ గా ఎండ్ అవుతుంది. ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మెయిన్ గా అక్కడక్కడ కామెడీ చాలా బాగుంటది. అంటే సీరియస్ నోట్లో మూవీ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక క్యారెక్టర్ అలా రియాక్ట్ అయితే మనం ఆటోమేటిక్ గా నవ్వేస్తాం. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఓవరాల్ గా థియేటర్ లో వర్త్ బొమ్మ. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది మన రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.